మీకు తెలిసినంత వరకు వెలుగొండ ప్రాజెక్ట్ లో ఇక్కడున్న భూములకు గానీ లేదంటే ఇక్కడున్న ప్రజలకు గానీ ఎటువంటి సహాయం అందింది, ఎవరి హయాంలో ఎంత అందిందని మీరు అనుకుంటున్నారు? అప్పుడు వైఎస్ఆర్ ఉన్నప్పుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మా ప్లాట్లు ఇళ్లకు, చేల పొలాలకు, చెట్లకు, బత్తాయి చెట్లకు 250 కాడికి వైఎస్ఆర్ గారు డబ్బులు ఇప్పించింది అప్పట్లో ప్రాజెక్ట్ స్టార్టింగ్ లో ఆయన కట్ట ఓపెన్ చేసింది ఆయనే కట్ట కట్టింది. ప్రాజెక్ట్ చేసింది చంద్రబాబు నాయుడు గారు కదా. చంద్రబాబు ప్రాజెక్ట్ చేయలే, ఫస్ట్ స్టార్టింగ్ శంకుస్థాపన వెళ్ళిపోయాడు ఆయన ముఖ్యమంత్రి అప్పట్లో చేసి వెళ్ళిపోయాడు. మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రి ఈయన వైఎస్ఆర్ వచ్చినాక శంకుస్థాపన చేసి స్టార్ట్ చేసింది ఈయనే, డబ్బులు ఇప్పించింది ఆయనే, కట్టలు కట్టింది ఆయనే, కాలువలు ఇప్పించింది ఆయనే. తర్వాత మళ్ళీ మీకు ప్రభుత్వం మారిన తర్వాత మళ్ళీ ప్రభుత్వం మారినాక వెలుగొండ పేరు అసలు తలుసుకోవాలి చంద్రబాబు మళ్ళీ ముఖ్యమంత్రి అయినాక. అప్పుడు ఎటువంటి హామీలు గానీ ఏమి హామీలే, మా ఊరికి ముంపు గ్రామంలో అసలు ముంపు గ్రామంలో మాకు ఏమీ లే, ఏదైనా తెచ్చుకుందామన్నా ఏమన్నా బాత్రూమ్లు కానీ లెట్రిన్ కట్టేమన్నా కట్టేయాలి మాకు అప్పట్లో. మరి గత ప్రభుత్వంలో ఏవైనా మీకు జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా హామీలు ఇచ్చారా? ఈ ప్రాజెక్ట్ కి వెలుగొండ ప్రాజెక్ట్ సంబంధించి యామిలేదు 12.5 లక్షలు డబ్బులు ఇస్తాము మీకు కాల్ చేయమన్నాడు. కొన్ని ఊర్లో కొట్టేసినప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ మన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మళ్ళీ కాల్ లింకులు కాల్ చేసి మళ్ళీ రేపు డబ్బులు మళ్ళీ పడతాయని చెప్పి మళ్ళీ ఎలక్షన్ మూవ్మెంట్ లో డబ్బు అమౌంట్ మళ్ళీ ఎలక్షన్ ముఖ్యమంత్రి చంద్రబాబు కలిసి చంద్రబాబు కలిసినాక ఇప్పుడు మళ్ళీ మేము ఇస్తున్నామని ఆయన చెప్తున్నా అంతే. అయిగా మాకు పూర్తి గొట్టంలో మమ్మల్ని కాల్ చేయమని పొలాలు వేసుకుంటే అన్యాయం అయిపోతుంది. ఇప్పుడు నెల క్రితమే మీకు తెలిసింది అని అంటున్నారు, ఇక్కడ ఇల్లు ఖాళీ చేసేయాలి మొత్తం అందరూ కూడా అని చెప్పేసి అని అన్నాడు. ఇంతకు ముందే మీకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది అంటున్నారు. మాకేమి ఉత్తర్వులు చెప్పలేదు, చెప్పే మరి ఫైల్ వేసుకోం కదా మేడం. ఈ ఫైల్ వేసుకొని ఇప్పుడు 40,000-50,000 నష్టమైంది. ఇప్పుడు బయట పంట ఇల్లు అయిపోయా, మా పరిస్థితి బాగాలేపాయా, మాకు పట్టాలు ఏమంటే పట్టాలు అయిపోయా, మాకు ఏమైనా ఇల్లు చూపించమంటే ఇల్లు మేము చూపిస్తామంటారు, ఇల్లు లేదు ఏం లేదు. ఇప్పుడు కాల్ చెప్పి ఆడ బతకాలి మేము పరిస్థితి అని అడుగుతున్నాం మేము గట్టిగా. వైఎస్ఆర్ అయితే మాకు చాలా టైం ఇచ్చు, 6 నెలలు టైం ఇచ్చు, మాకు టైం లేకుండా వెళ్ళిపోమంటున్నాం మమ్మల్ని. తాట నీళ్ళు లేపాయా, కరెంట్ లేదు మాకు. మా పరిస్థితి ఈ నెల 31వ తారీఖునే ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇంకొక మహా అయితే ఇంకో కొద్ది రోజుల్లో ఇక్కడంతా కూడా వాటర్ అనేది రిలీజ్ చేస్తారు. అప్పుడు ఈ పంట అనేది అలాగే ఉండదు. మీరు తెలిసి ఎందుకు వేసారు అసలు? మాకు తెలియదు మేడం, డబ్బులు కొడతామని తెలియదు. మాకు మామూలు పైర్లు వేసుకుంటున్నాము, ఏటేస్తూనే ఉండము. అసలు డబ్బులు కొట్టి మొన్న అయిపోయా, మేము పైర్లు వేసి 3 నెలలు అవుతుంది. ఇది 6 నెలలు టైం ఇస్తాను అనుకున్నాం మేము. ఎవరైనా ప్రాజెక్ట్ కింద పోయే వాళ్ళకి 6 నెలలు టైం ఇస్తామనేది అప్పట్లో. జగన్మోహన్ రెడ్డి అన్నాడు మీకు డబ్బులు కొట్టినా కానీ నేను 6 నెలలు టైం ఇస్తాను, మీరు బయట సలాలు చూసుకోవాలి, మీ ప్లాట్లు వేసుకుని ఇల్లు వేసుకోవాలి, మీరు బతుకులు మీరు బయట పోయి ఇల్లు అట్టేసుకుంటారు, మేము ఇచ్చే 12 లక్షలు కట్ట బతుకుతారు అని అడిగితే చంద్రబాబు వెళ్ళిపోవాలి అంటున్నాడు. మరి ఇప్పుడు మీరు ఎంత టైం ఇస్తే ఇప్పుడు ప్రభుత్వానికి మీరు ఏం అడగాలనుకుంటున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు? మాకు టైం 6 నెలలు టైం ఇస్తే మేడం, పట్టాలు ఇచ్చి మాకున్న బ్యాలెన్స్ డబ్బులు ఎవరికి కొట్టలే. ఇంకా ఈ పైరు నష్టపరంగా ఉండము. 6 నెలలు కరెంట్ ఇచ్చి అన్ని ఇస్తే మేము పైర్లు పెట్టుకొని బయటికి పోతాము. బయటికి వెళ్ళిపోతారు. 6 నెలలు టైం ఇవ్వాలి మాకు ఇప్పుడు ఇల్లు కట్టుకోవడానికి. ఇల్లు కట్టుకోవడానికి ఉండద్దు మేడం. మాకు బయట ఇల్లు అద్దెకే ఇప్పుడు ఒక బయటికి పోతే 6,000 అద్దె అని 6,000 అంటే 6,000 మాకు ఇచ్చే 12 లక్షలకి ఏం 6,000 అద్దె కట్టి మేము ఎట్ట బతకాలని. పునరావాస భవనాలు ఏమీ పెట్టలేదు అసలు, ఏమీ మాకు ఇప్పటికి బయట అసలు ఏమి ఇవ్వలేదు మాకు. అంటే పునరావతి భవనాలు ఇచ్చారు కానీ కరెంట్లు గానీ మౌలిక వసతులు గానీ ఏమీ లేవని చెప్పి అంటున్నారు కొంతమంది. ఇంకా ఏ బల్బులు వేయాలి, ఇంకా వేస్తామంటారు. అసలు పొమ్మంటారు మేము ఎడ కట్టించుకొని బతకాలని. వాటర్ కానీ 2 బోర్లు వేసిండు, 2 బోర్లకు అంత ఊరికి మేము నీళ్ళు మిద్దెలు కట్టుకోవాలి. అసలు ముందు ఉండి ఎట్ట బతకాలి మా పరిస్థితి అల్లాడుతున్నాం మేడం. అసలు ముందు ఎట్ట బతకాలి, ముందు 6 నెలలు టైం ఇస్తే అన్ని అయితే మేము ఇక్కడ బతుకుతుంటాము, ఆ నీళ్లు కట్టుకుంటాం అని. ఇడిచి 12 లక్షలకు అద్దెలు కట్టలేము, మా పరిస్థితి బాగాలేదని. ఇప్పుడు 4 ఊళ్ళో పక్కన ఉంటే ఎవరు అద్దెకేయటం లే బయట. ఇంతకీ లాస్ట్ అండ్ ఫైనల్ గా మీకు గత ప్రభుత్వంలో ఉన్న పరిపాలన నచ్చింది అనుకుంటున్నారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన పరిపాలన బాగుందని మీరు అనుకుంటున్నారు? వైఎస్ ప్రభుత్వమే బాగుంది అప్పట్లో మాకు. ఎందుకు బాగుందని మీరు అనుకుంటున్నారు? ఎకరాకు 1,10,000 ఇచ్చిండు, చెట్టుకు బత్తాయి చెట్టుకి 12,500 ఇచ్చిండు, 12,500 ఇచ్చిండు. అప్పుడు ఒక ఈ చెట్టుకు వచ్చినాయి, సింత చెట్టుకు వచ్చినాయి, యాప్ చెట్టుకు వచ్చినాయి, అన్ని డబ్బులు ఇచ్చేసిన ఆయన. ఇప్పుడు ఊరికి 11.5 లక్షలు కొట్టి వెళ్ళిపోమని బయటకు వెళ్ళి 6 నెలలకు టైం ఇవ్వకుండా పంపిస్తామంటున్నాడు. అప్పుడు వైఎస్ఆర్ ప్రభుత్వం బాగా చేసింది మాకు సాయం. అంటే ఇప్పుడు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు 750 కోట్ల రూపాయలు R&R కింద మేము వసతులు అందరికి ఇచ్చేసాం నివేదిక ప్రకారం అని చెప్పి అంటున్నారు. మీరు చూస్తే అందలేదు అంటున్నారు. ఇందులో ఎవరి మాట నిజం? మాకు అసలు ఇవ్వలేదు మేడం. మేము ఇప్పటికైనా పేర్లు అట్లా లిస్టులు ఉన్నాయి. ఇంకా 450-400 పేర్లు ఉన్నాయి, 700 పేర్లు. మా ఊరు ఇంకా గొట్టిపడే 700 పేర్లు ఉన్నాయి. కొట్టింది 1.5 ఫస్ట్ ఆ డబ్బులు 2 కోట్ల 3 కోట్లు అన్నాడు. అక్కడ కింది పిల్లలు కొట్టేసిండు. ఇక్కడ గొట్టిపడే పేర్లు చాలా ఉంటాయి మా. ఇంకా ఇప్పటికి అందులో మాకు డబ్బులు వెళ్ళిపోమని మాకు 6 నెలలు టైం ఏమని అడుగుతున్నాం మనం. ముఖ్యంగా ఈ పత్తి నష్టం పోయింది నాకు 40,000 నష్టం. ఇప్పుడు వచ్చే 11,500,70,000 ఇస్తున్నాడు, నాకు 40,000 దీని లేపాయా. ఈ మోటార్లు బిక్కొని ఈటకన్నీ డబ్బులు చాలా పెళ్లి అడగడిచింది నా పరిస్థితి. పిల్లలు నా బతుకు అది అడిగేది మేము.